హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనము ఏఐ తోటి ఇమేజ్ జనరేషన్ టూల్స్ చూస్తున్నాము. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టూల్ ఏంటంటే Flux1. సో ఇది చాలా బాగా యూజ్ అయ్యేటువంటి టూల్. ఇది Flux1.ai. సో ఇది కూడా బెటర్గా మనకి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి లాగిన్ విత్ గూగుల్ చేసి మనము ఈ ప్రొఫైల్లోకి లాగిన్ అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఫ్రీగా మనం యూస్ చేయడానికి టూల్ని ఆప్షన్ తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా ఫ్రీ టూల్సే మనకి ఇక్కడ. సో మనము ప్రాంప్ట్ జనరేటరు, ఇమేజ్ టు ప్రాంప్ట్, ఇమేజ్ టు క్యాప్షను, ఇట్లా మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇక మ్యాజిక్ టూల్స్కి వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఇక్కడ మనకి ఎన్నో రకాలు ఇక్కడ మనం యూస్ చేయొచ్చు. సో జనరేట్లోకి వస్తే మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏఐ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ మోడల్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఫ్లక్స్ ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ సైజెస్, వాటర్ మార్క్ ఉండాలా ఉండొద్దా, ఏంటి, ఏ సైజులో కావాలి, ఎలా కావాలి అనేది మొత్తం ఇక్కడ ఇస్తున్నాము. మనం ఏదైనా సరే ఒక ఇమేజ్ని ఇచ్చి అది కూడా దీంట్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇమేజ్ని కూడా ఇవ్వచ్చు. సో జనరేషన్ మనకి ఎలా కావాలి అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు, బిఫోర్ ఆఫ్టర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఎస్, ఈ ప్రాంప్ట్ ఇద్దాం. ప్రాంప్ట్ ఇచ్చేసాము. సైజ్ చూస్ చేసుకోవాలి. సైజు మ్యాచ్ ఇన్పుట్ అనడానికి మనం ఇక్కడ ఏమి ఇమేజ్ ఇవ్వట్లేదు. సో ఇది ఆప్షనల్. సో మనం ఇక్కడ ఇమేజ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇన్పుట్ మ్యాచ్ ఏమి ఉండదు. మనమే సైజ్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ సైజెస్లో నేను 1:1 సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఏ మోడల్లో ఇమేజ్ కావాలి అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ప్రో మోడలా, మ్యాక్స్ మోడలా, దాన్ని బట్టే క్రెడిట్స్ కట్ అవుతాయి మనకి. నేను ప్రో మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సీడ్, మనం ఇంతకు ముందు కూడా మనం సీడ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇక్కడ సీడ్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ మళ్ళీ జనరేట్ చేసుకుంటానికి మనకి సీడ్ పనికి వస్తుంది. సో నేను ర్యాండమ్గా ఒక నెంబర్ ఇస్తున్నాను, 76890 అని. సో ఇది మన సీడ్ నెంబర్. ఈ నెంబర్ యూస్ చేస్తే ఇలాంటి ఇమేజే మళ్ళీ మనం జనరేట్ చేయడానికి ఉంటుంది. సో ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్స్ లేవంట మనకి. సో మనకి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. 0 క్రెడిట్స్. సో లాగౌట్ చేద్దాం. ఇంకో మెయిల్ ఐడితో లాగిన్ చేద్దాం. ఇది కూడా 0 క్రెడిట్స్. ఫ్రెండ్స్, దాదాపు నేను అన్నీ వాడేసినట్టున్నాను ఫ్రెండ్స్. మనకి క్రెడిట్స్ అయితే లేవు, సారీ. సో ఇక్కడ కూడా మనం ఇమేజ్ ఇలా జనరేట్ చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి టూలే. మనకి ఇక్కడ చాలా ఇమేజెస్ జనరేట్ అవుతూ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ జనరేట్ అయిన ఇమేజెస్ని కూడా. ఇక్కడ కూడా మంచి ఇమేజెస్ మనం దీంతో జనరేట్ చేసుకోవచ్చు.